హైదరాబాద్ లో రంజాన్ సందడి నెలకొంది. ఒకవైపు ముస్లింల ఉపవాసాలతో ఆధ్యాత్మికత వెలువరిస్తూ ఉండగా మరోవైపు షాపింగ్ చేస్తున్న కొనుగోళ్లదారులతో వీధులు కిటకిటలాడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా చార్మినార్ దగ్గర నిర్వహిస్తున్న నైట్ బజార్లో రంజాన్ శోభ గురించి వర్ణించలేం. ప్రత్యక్షంగా చూడాల్సిందే. మీరు చూడండి. చార్మినార్ హైదరాబాద్ కి షాన్. చార్మినార్ దగ్గర విస్తరించిన నైట్ బజార్ కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. ఇక్కడ షాపింగ్ చేసేందుకు నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో చార్మినార్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ షాపింగ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు చార్మినార్ నైట్ బజార్లో షాపులు తెల్లవారుజాము వరకు తెరిచే ఉంటాయి. ఇక్కడ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఏడాది మొత్తం జరిగే షాపింగ్ ఒకెత్తైతే రంజాన్ మాసంలో జరిగే షాపింగ్ మరో ఎత్తు. ఈ ఒక్క నెల రోజుల్లో జరిగిన అమ్మకాలు ఏడాది పొడవునా జరిగిన అమ్మకాలతో సమానంగా ఉంటాయి. సాయంత్రం ఇఫ్తార్ సమయం ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే ఈ షాపింగ్ తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. మిరుమిట్లు గొలిపే కాంతులతో చార్మినార్ దగ్గర దుకాణాలన్నీ పట్టపగలును తలపిస్తున్నాయి. చార్మినార్ వద్ద దొరకని వస్తువంటూ ఉండదు. గుండు సూది నుంచి మొదలు దుస్తులు, జ్యువెలరీ, బ్యాగులు వంటి ఉపకరణాలు, పాదరక్షలు, గాజులు, అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. గాజుల తయారీలో, అమ్మకాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరుగాంచింది చూడీ బజార్. చూడీ బజార్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని దుకాణ యజమానులు కొత్త కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజాం కాలం నుంచి చార్మినార్ దగ్గర దొరికే గాజులకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ నగరం ముత్యాలు, గాజులకు ప్రసిద్ధి కావడంతో వాటిని ఖరీదు చేసేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా కొనుగోలుదారులు ఇక్కడికొస్తున్నారు. చారిత్రకమైన ప్రదేశమైన చార్మినార్ వద్ద రాత్రిపూట షాపింగ్ చేస్తేనే మజా అంటుంటారు వినియోగదారులు. రంజాన్ ఉపవాస నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా, టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి రోజురోజుకు గిరాకీ పెరుగుతోంది. రంజాన్ సమయంలో పాతబస్తీలో దొరికే తిను బండారాలకు ప్రత్యేకత ఉంది. ప్రత్యేక వంటకాల ఘుమఘుమలతో ఆ ప్రాంతమంతా గుబాలిస్తుంది. ఈ జాబితాలో ముందుండేది హలీం. మిగతా స్పెషల్ వంటకాల్లో పత్తర్ కా ఘోష్, మగర్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటీ కబాబ్, షిక్ కబాబ్, చికెన్ 65, చికెన్ మెజెస్టిక్స్, చికెన్ బిర్యానీ వంటి మాంసాహార వంటకాలు నోరూరేలా చేస్తాయి. హాట్ తో పాటు స్వీట్ కూడా స్పెషలే ఇక్కడ. हलीम का कारोबार अच्छा है. हम लोग जो है हलीम, मटन हलीम बनाते हैं. प्योर हलीम, प्योर घी का हलीम रहता हमारे पास. पोटले का हलीम रहता. और अल्हम्दुलिल्लाह ये बार भी बिज़नेस अच्छा है हलीम का. इस बार जो है वो चिकन का जो इशू हो गया, उस वजह से मटन का रेट बढ़ गया. तो हमारे पास तो रीज़नेबल रेट है, हम लोग रेट नहीं बढ़ाए. वही जो पुराना रेट है वही लगाए हम लोग. अभी क्वालिटी मेंटेन करने के लिए तो रेट लेना पड़ता ना. రంజాన్ అనగానే గుర్తొచ్చేది హలీం. అన్ని మతాల వారు ఈ డిష్ ని ఇష్టంగా తింటుంటారు. హైదరాబాద్ హలీం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇక్కడి నుంచి హలీం ఇతర దేశాలకు సైతం ఎగుమతవుతుంది. రంజాన్ మాసంలో చార్మినార్ దగ్గర హలీం తినడానికి ప్రజలు పోటెత్తుతుంటారు. हलीम रुचि आला उंटुंदी मरी। इस बार रमज़ान में हमारे हैदराबाद की एक प्रसिद्ध और बहुत मानी हुई डिश है हलीम, और इसको बहुत लोग, रोज़दार लोग और हमारे यहाँ के रहने वाले सभी अफराद को ये डिश बहुत पसंद आती है। इस डिश का साल भर लोग इंतज़ार करते हैं। रमज़ान का महीना आएंगे, रमज़ान का महीना आने के बाद जो है सो इस डिश को खाकर लुत्फ़अंदोज़ होने के लिए इस डिश का लोग साल भर से इंतज़ार करते हैं। రంజాన్ సందర్భంగా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఈసారి రంజాన్ కోసం వెరైటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కొనుగోలుదారులతో దుకాణాలు సందడిగా మారాయి. ఈ సందడిలో మనము భాగం కావాలంటే నైట్ బజార్కు బయలుదేరాల్సిందే. రంజాన్ చివరి వారం కావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు మొత్తం నైట్ బజార్తో నిండిపోయిన పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ నైట్ బజార్లో షాపింగ్ చేస్తున్నారు. మరోవైపు సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేకంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య ఈ షాపింగ్ కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ యూసుఫ్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.